వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. హైదరాబాద్లో కాల్పులు జరిపిన ఆ బీదర్ షూటర్స్ ఎక్కడా? అఫ్జల్గంజ్ వంటి ప్రాంతంలో కాల్పులు జరిపి అలా ఎలా పారిపోయారు? బీదర్ షూటర్స్ ని పోలీసులు వెంటాడలేకపోయారా? లేక పోలీసుల వలను ఆ షూటర్స్ అలవోకగా ఛేదించగలిగారా? హై అలర్ట్ ప్రకటించిన ఆ షూటర్స్ అలా ఎలా పారిపోయారు? బీదర్లో కాల్పులు, హైదరాబాద్లోను కాల్పులు, ఆ తర్వాత సునాయాసంగా రాయ్పూర్కు చేరుకున్నారా? బీదర్ షూటర్స్ హైదరాబాద్ పోలీసులకు చుక్కలు చూపించారా? ఏది ఏమైనా ఈ నిందితులు పారిపోతే ఇది గ్రేట్ ఎస్కేప్. హైదరాబాద్ నడిబొడ్డున అఫ్జల్గంజ్లో కాల్పులు. ఈ కాల్పులు హైదరాబాద్లో ప్రకంపనలు రేపాయి. హైదరాబాద్ అఫ్జల్గంజ్ ప్రాంతంలో రాత్రిపూట, అది కూడా సాయంకాలం పూట ఒక ట్రావెల్ బస్సులో జరిగిన కాల్పులు అంతా ఇంత కాదు, పెద్ద ఎత్తున ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే. బీదర్లో ఒక ఏటీఎం వ్యాన్ను దోపిడీ చేసి అడ్డొచ్చిన సెక్యూరిటీ గార్డులను కాల్చి పారేసి ఆ నగదుతో సహా బైక్ పైన హైదరాబాద్కు చేరుకున్న ఇద్దరు దొంగలు హైదరాబాద్ నుంచి తమ సొంతూరైన ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్కు వెళ్లాలని ప్రయత్నించి హైదరాబాద్లోని అఫ్జల్గంజ్ ప్రాంతంలో ట్రావెల్ బస్సులో టికెట్లు కొన్నారు. ఈ క్రమంలో ఆ బస్సులో ఆ ట్రావెల్ ఉద్యోగి షేక్ సయ్యద్ జహాంగీర్ ఆయన అన్ని లగేజీలు తనిఖీ చేస్తుండగా వీళ్ళ దగ్గర నోట్ల కట్టలున్నట్లు తెలిసిపోయింది. వెంటనే దిగిపోవాల్సిందిగా అతను వాళ్ళని ఆదేశించాడు. వాళ్ళు అతనికి లంచం ఇవ్వబోయారు, కానీ అతను తీసుకోలేదు. అక్కడి నుంచి వాళ్ళను దిగిపోవాల్సిందిగా ఆదేశించాడు. అయితే దొంగలు అతనిపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఇదంతా తెలిసిన విషయమే. అయితే ఆ దొంగలు ఇప్పుడు ఎక్కడున్నారు? కాల్పులు జరిగిన సంఘటన తర్వాత అక్కడికి హుటాహుటిన పోలీసులు చేరుకున్నారు. పరిస్థితి మొత్తాన్ని అదుపులో తీసుకున్నారు. కానీ ఆ దొంగల్ని అదుపులోకి తీసుకోలేకపోయారు. వాళ్ళక్కడి నుంచి పరుగులు తీసి ఆ నగదున్న బ్యాగులతో సహా పారిపోయారు. పోలీసులు వారిని పట్టుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో వాళ్ళు మాసాబ్ ట్యాంక్ వైపు వెళ్ళినట్లు సమాచారం. అక్కడి నుంచి మళ్ళీ ఆటో ఎక్కి సికింద్రాబాద్ వైపు వెళ్ళినట్టు సమాచారం. పోలీసులు మొత్తం హై అలర్ట్ ప్రకటించారు. నగరాన్ని దిగ్బంధనం చేశారు. అన్ని ప్రాంతాల్లో సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించారు. కానీ వాళ్ళు దొరకలేదు. వాళ్ళు పారిపోయారా, తప్పించుకున్నారా? తెలంగాణ సరిహద్దులు దాటి ఛత్తీస్గఢ్లోకి వెళ్ళిపోయారా? అయితే ఏ మార్గంలో వెళ్ళారు? నిజంగానే రైలు ఎక్కి వెళ్ళిపోయారా? లేక ఏదో ఒక లారీ ఎక్కి, హైవేలపై లారీలు చాలా దొరుకుతాయి, లారీ ఎక్కి సొంతూరుకు వెళ్ళిపోయారా? ఏమైందో కానీ వాళ్ళు మాత్రం పోలీసులకు చిక్కలేదు. చాలా చాకచక్యంగా తప్పించుకోగలిగారు. కాల్పులు జరిపి ₹1 కోటి దోచుకున్నారంటే వాళ్ళు మామూలు దొంగలు కాదు. పక్కా ప్లాన్తోనే ఉండుంటారు. ఇదే ప్లాన్లో భాగంగా హైదరాబాద్కు వచ్చారు. ఇక్కడ బెడ్సి కొట్టడంతో కాల్పులు జరిపారు. అక్కడి నుంచి పారిపోయారు. అయితే పోలీసులు పెద్ద ఎత్తున బలపన్నారు. హైదరాబాద్ పోలీసులు అన్ని 4 వైపులా దిగ్బంధనం చేసి ప్రతి ఒక్కరిని తనిఖీ చేశారు. మొత్తానికి హై అలర్ట్ కొనసాగించారు. అయినా వీళ్ళు దొరకలేదు. నిజంగానే మాసా ట్యాంక్ వైపు వెళ్ళారా? అక్కడి నుంచి రైల్వే స్టేషన్ వైపు వెళ్ళారా? రైలు ఎక్కారా లేదా కూడా తెలియదు. కానీ వీళ్ళు తప్పించుకోగలిగారు. నిజంగానే వీళ్ళు హైదరాబాద్ సరిహద్దును దాటి బయటికి వెళ్ళిపోయారా? పోలీసులు మాత్రం వీళ్ళు పారిపోయారనే భావిస్తున్నారు. అంటే ఈ ఇద్దరు దుండగులు ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్కు చేరుకున్నారు. అంటే హైదరాబాద్లో కాల్పులు జరిపారు, అఫ్జల్గంజ్లో కాల్పులు జరిపారు, కలకలం రేపారు. హైదరాబాద్ పోలీసులకు చుక్కలు చూపించారు. మరి నెక్స్ట్ ఏంటి? పోలీసులు వీళ్ళని ఎలా పట్టుకుంటారు? అనేక బృందాలుగా విడిపోయిన పోలీసులు వీడి కోసం వేట కొనసాగిస్తున్నారు, వేటాడుతున్నారు. కానీ వాళ్ళిద్దరూ ఎక్కడున్నారో తెలియదు. నిజంగా పారిపోయారా అంటే క్లారిటీ లేదు. పోలీసులు పారిపోయి ఉంటారని భావిస్తున్నారు. అయితే ఈ దొంగలు
హైదరాబాద్ పోలీసులకు చుక్కలు చూపించినట్లే. చాలా గ్రేట్ ఎస్కేప్ ఇది. చాలా చాకచక్యంగా, చాలా ధైర్యంగా, పక్కా ప్లాన్తో వీళ్ళు పారిపోయినట్టే. ఇప్పుడు నెక్స్ట్ పోలీసులు ఏం చేయబోతున్నారన్నదే ఆలోచించాల్సిన విషయం.